శ్రీమతి నమః. మనం యుద్ధం చేస్తుంటే మనతో పాటు అందరూ వచ్చి యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం చేస్తున్న వాడికి సపోర్ట్ చేస్తే అది కూడా యుద్ధం చేసినట్టే. యుద్ధం చేస్తున్న వాడికి మనం ఎలా సపోర్ట్ చేయగలుగుతాం? ఇప్పుడు ఏదైనా ఒక ఆట ఆడుతున్నారు అని అనుకోండి, వాళ్ళ ఆట ఆడుతుంటే బయట నుంచుని ఆట ఆడేవాడు ఓడిపోయే స్థితి ఉంటే ఆ బయట కూర్చునేవాడు వాణ్ణి, ఆ ఓడిపోయేవాడిని నువ్వు గెలుస్తావు లే 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 అని చెప్పి ఉత్సాహపరిస్తే ఓడిపోయే స్థితిలో ఉన్న అతను ఖచ్చితంగా సాధించి తీరతాడు. అది మనం చాలా సార్లు చాలా చోట్ల, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమాల్లోనూ కూడా చూస్తున్నాం. అది సినిమాకి మాత్రమే పరిమితం కాదు, నిజ జీవితంలో కూడా అంతే. ఓడిపోయేవాడిని ఓడిపోతావు అని కాకుండా నువ్వు సాధిస్తావు అంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేస్తున్నారు కదా మన భారతీయ సైనికులు, మనం కూడా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వచ్చు. అది ఎలాగా? భగవంతుడి అనుగ్రహాన్ని వాళ్ళకి అందివ్వడం. అంటే వాళ్ళ పేరున మనం స్తోత్రాలు శ్లోకాలు చదివి వాళ్ళు విజయం సాధించాలని సంకల్పం చెప్పుకుని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించటము. అలాగే మీరు చక్కగా ఉంటారు, మీరు బాగుంటారు, మీ అందరికీ మేము ఉంటాం, ఇది కూడా ఒక సపోర్ట్. ఆ సపోర్ట్ నే మన భారతీయులందరూ ఈ సైనికులకి ఇస్తున్నారు. ఆ సపోర్టే వాళ్ళకి శ్రీరామ రక్షగా ఉంటుంది. మనం పాజిటివ్ మాట్లాడుతున్న కొద్దీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళి ఖచ్చితంగా మన భారతీయ సైనికులు గెలిచి వస్తారు, సాధించి వస్తారు. ఆల్రెడీ విజయం మనదే అని మనకు అర్థమైపోతోంది. కాకపోతే ఏంటంటే అది అధికారికంగా తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఆగాల్సి ఉంటుంది. ఏదైనా సరే విజయం మనదే. అక్కడ నడిపిస్తున్న రథ సారథి సమర్థవంతుడైతే విజయాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ మేము ఉన్నాము అంటూ ట్వీట్ చేస్తున్నారు. అది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే భారతీయులుగా వాళ్ళ బాధ్యతది. ఇది ఇలా ఉంటే మల్లికార్జున, ఆ చివరి పేరు పలకడం నాకు ఇష్టం లేదులేండి, అతను కొన్ని అసహ్యకరమైన వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారి మీద చేశారు. ఈ పెహల్గావ్ దాడి జరిగింది కదా, ఈ పెహల్గావ్ దాడి గురించట ముందే నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి కాశ్మీర్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారట. మరి నీకు తెలియంది ఏంటంటేరా, నీ మెదడు మోకాల్లో ఉంది, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకం. అది సభ్యత అనిపించుకోదు. మొన్న ఈ కుంభమేళాలో కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారని. మనకి లెక్క తెలియకుండా మీరు ఫిగర్ అప్పుడు కూడా చెప్పేశారు కుంభమేళాలో. మరి ఇప్పుడు కూడా కాశ్మీర్ ప్రయాణం రద్దు చేసుకున్నారు నరేంద్ర మోడీ, ముందే తెలుసు అని అంటున్నావు కదా. ఈ కాశ్మీర్ ప్రయాణం రద్దు చేసుకున్నది ఎందుకో నీకు ముందే తెలిస్తే మరి నువ్వెందుకురా నోరు మూసి కూర్చున్నావు? అంటే నీకు ముందే తెలిసినట్టు కదా. ఆయనకు ముందు తెలుసు ఉగ్రదాడి జరుగుతుంది అని నువ్వు చెప్తున్నావు అంటే నీకు కూడా తెలిసినట్టే కదా. మరి నువ్వేం చేసావు? మరి నువ్వు వెళ్ళి రక్షించలేకపోయావా? నువ్వు కూడా భారతదేశంలోనే ఉండి ఏడ్చావు కదా, మరి నీ బాధ్యత ఏంటి? అది చేయడం మానేసి అవాకులు చవాకులు పేలుతున్నావా? అసలు మీలాంటి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి బార్డర్ లో వదిలేయాలి. ఖచ్చితంగా కొంచెం బార్డర్ దాటించేసి వదిలేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు మీ అందరికి. సిగ్గు శరం ఉండక్కర్లేదురా మీ అందరికి? సపోర్ట్ చేయవలసింది పోయి భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశం మీద పరాయి వాడేమో యుద్ధం చేయడానికి వస్తుంటే ఆ సమయంలోనా మీ నోటుకొచ్చినట్టు మాట్లాడేది. అసలు పెహల్గావ్ దాడి ముందే తెలుసుంటుంటే మొత్తానికి చెక్కేసి ఉండేవారు. ఇప్పుడు చూస్తున్నావు కదా, కాశ్మీర్ లో దాడి ముందే తెలుసు అందుకే అక్కడికి వెళ్ళలేదు అని అంటున్నావు కదా. దాడి జరిగితే, భారతదేశాన్ని ముట్టుకుంటే, భారతీయుల జోలికి వస్తే నరేంద్ర మోడీ ఏం చేస్తారు అనేది చూస్తున్నావు కదా. నీకు అనుభవంలోకే వచ్చి ఉంటుంది కదా. ఇంకా ఎక్కువ మాట్లాడావు అని అనుకో, అక్కడ పాకిస్తాన్ మీద ఏ విధమైన చర్య తీసుకుంటున్నారో మోడీ గారు, నీ మీద కూడా అటువంటి చర్యలే తీసుకునే అవకాశాన్ని నువ్వు ఇవ్వకు. కాబట్టి కాసేపైనా సరే కూర్చో. అర్థమైందా? కనీసం ప్రాణాలతో అయినా బ్రతుకుతావు. బ్రతుకు జీవుడా అని ఏదో కాస్త 4 ముద్దలు తిని బ్రతికి ఏడు అంతే తప్ప నోటికొచ్చినట్లు వాక్కు నోరుంది కదా అని. అంతమంది పెహల్గాంలో ప్రాణాలు కోల్పోతే సానుభూతి చూపించవలసింది చూపించకుండా ముందే తెలుసు నరేంద్ర మోడీ గారికి అని అంటున్నావు కదా. మీరందరూ గుంట నక్కలని ముందే తెలుసు నరేంద్ర మోడీ గారికి. మరి ఏం చేశారు? గుంట నక్కలందరినీ ఇక్కడే ఎందుకు ఉంచారు అంటే సింహం వేటాడడానికి అనమాట. ఏదో కాస్త మాట్లాడకుండా ఉన్నారు కదా అని చెప్పి ఆయన ఏమి తక్కువ అంచనా వేయకండి. సింహం ఒక అడుగు ఎందుకు వెనక్కి వేస్తుంది అంటే వేటాడడానికి తగిన శక్తిని పుంజుకోవడం కోసం. అందుకని ఓరేసుకుని మాట్లాడకు. వేటాడడం మొదలు పెట్టారు అని అనుకో, ఇక్కడ ఉండవు.
కనీసం నీ అతి గతి కూడా నీ వాళ్ళకి తెలియదు. ఆ దుస్థితి ఎందుకు తెచ్చుకుంటావు చెప్పు. కాబట్టి జాగ్రత్తగా గమ్మును కూర్చో ఇంట్లో.